అది 100% నిజమే అండి. ఎందుకంటే నేను మంత్రిగా ఉన్నప్పుడు గూడా అప్పుడే బై ఎలక్షన్స్ అయిపోయినాయి. సో, బై ఎలక్షన్‌కే అప్పటికే చాలా మంది శాఖలతో నేను వాళ్ళని అడిగి నాకు ఇది గావాలా, అది గావాలా అన్ని అన్ని ఆల్‌మోస్ట్ మా నాన్న చెప్పిన హామీలన్నీ అన్ని పర్సెంట్ నేను పూర్తి చేపించుకోవడం జరిగింది. హ్మ్. సో, తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను వెళ్లి అడిగినప్పుడు మొన్ననే గదమ్మా చేసాం నీకు అన్నారు. అది నంద్యాలకు సార్, ఇది ఆళ్ళగడ్డకి. సో, అని వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టాను. ముఖ్యంగా నారాయణ గారిని. హ్మ్. మినిస్టర్ నారాయణ గారిని బాగా ఇబ్బంది పెట్టాను. ఎందుకంటే నంద్యాలకి టిడ్కో ఇప్పించాం. ఆళ్ళగడ్డకి సెకండ్ ఫేజ్‌లో ఇద్దామని అనుకున్నారు. హ్మ్. లేదు కంపల్సరీ ఆళ్ళగడ్డకి టిడ్కో ఇప్పించాలని పట్టుబడి టిడ్కో ఇప్పించినాము. అన్నా క్యాంటీన్ పెట్టించినాము. హ్మ్. ఇట్లా చాలా విషయాల్లో మేము ప్రయత్నాలు చేసాం. 100 బెడెడ్ ట్రై చేసాము. హాస్పిటల్. హాస్పిటల్‌కి. 30 ఫస్ట్ ఆళ్ళగడ్డ ఉన్నింది. హ్మ్. చాలా కొట్లాడినాము. కానీ అప్పట్లో ఉన్న పరిస్థితుల వల్ల 50 బెడెడ్‌కి శాంక్షన్ చేపించుకోగలిగినాము. ఇట్లా చాలా విషయాల్లో పోటాపోటీ పడి చేసినాము. ఇప్పుడు కూడా పోటాపోటీ పడి ట్రై చేస్తున్నాం అన్నీ.